హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే పార్ట్ 1 మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ నేనైతే ఫస్ట్గా గ్యాస్ స్టవ్కి మంచిగా బొట్టు పెట్టుకొని ఫస్ట్ అయితే పిండి దీపాల కోసం పిండి కలుపుకుంటున్నాను. సో నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని దాన్ని మంచిగా జల్లెడ పట్టుకొని అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసి అండ్ అలాగే కొంచెం బెల్లం తురుమును సో ఇలా వేసుకొని మంచిగా అంటే మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకొని కొన్ని ఆవు పాలు అయితే పోసుకోండి. సో అలాగే టెక్స్చర్కి అంటే సరిపడే అన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ వాటర్ పోసుకొని మెత్తగా అయితే చేసుకోవద్దు. సో మెత్తగా అయితే దీపాలు కరెక్ట్గా ఉన్నాయి. సో వీటిని మంచిగా కలుపుకొని మనం పక్కకు పెట్టుకోండి. సో ఆ తర్వాత అయితే నేను అది ఆనే లోపు అయితే నైవేద్యం అయితే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే సేమియాతో స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో సేమియా వేసుకొని మంచిగా వేయించుకున్నాను. ఆ తర్వాత నేనైతే ముందే వాటర్తోని మంచిగా ఉడకబెట్టిన తర్వాత లాస్ట్లో పాలు పోస్తాను. సో అలా 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని అందులోనే ఒక 5 to 6 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో అది ఉడికేలోపు నేనైతే రవ్వని వేయించుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకొని. సో ఆ తర్వాత నేను ఇది కూడా సేమ్ ఫస్టే వాటర్ పోసి ఉడకబెట్టుకొని ఆ తర్వాత లాస్ట్లో పాలు పోస్తాను. సో ఇట్లాగే ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని కొంచెం షుగర్ వేసుకొని కొన్ని ఇలాచీలను అయితే ఇందులో అయినా సేమియాలో కూడా వేసుకున్నాను. సో అది మంచిగా ఉడికే టైంలో కొన్ని పాలు పోసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేను సేమియాలో పాలు ఆల్రెడీ యాడ్ చేస్తాను అండ్ ఇక్కడ సిరాలో కూడా పాలు పోసాను. సో మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. సో నేను తర్వాత అయితే నువ్వుల చమిలి కోసం తెల్ల నువ్వులే తీసుకున్నాను. దానికి కొంచెం బెల్లం అండ్ నువ్వులు అండ్ మన మిక్సీ జార్లోనే ఒక 2 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే మనం ముద్దలు కట్టడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో కంప్లీట్ ఇలా 7 అయితే తయారు చేసుకోవాలి. ఆ తర్వాత చూసారు కదా, ఇలా సిరా అయితే రెడీ అయిపోయింది అండ్ సేమియా కూడా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పులిహోర అండ్ దద్దోజనం కోసం మా అత్తయ్య అయితే రైస్ పెట్టారు. నేను ఆ లోపు దేవుని రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను స్వామివారి చిత్రపటాన్ని మంచిగా ఒక శుద్ధమైన క్లాత్తో నీట్గా తుడుచుకొని అలాగే పూజ సామాగ్రిని కూడా మంచిగా తుడుచుకుంటున్నాను. సో వాటికి గంధం అండ్ కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. స్వామివారి చిత్రపటానికి నేను చూపిస్తున్న విధంగా ఇలా నామాలు అయితే పెట్టుకోవాలి. అండ్ ఫోటో అయితే అష్టలక్ష్మిలు ఉన్న ఫోటో అయితే చాలా మంచిదని నాకైతే మా చిన్నత్తయ్య చెప్పారు. సో నేనైతే ఆవిడని ఎక్కువ ఫాలో అవుతాను. సో స్వామివారితో పాటు అష్టలక్ష్మిలకు కూడా గంధం అండ్ కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకోవాలి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ సామాగ్రి మనం ఏదైతే పూజ చేసే టైంలో ఏవైతే వస్తువులను యూజ్ చేస్తామో వాటికి కూడా గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇలా బొట్లు పెట్టుకున్న సామాగ్రితో పూజ చేస్తే నిజంగా మనకు మంచి పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తాయి. సో కంప్లీట్గా నేనైతే అన్నింటికి ఇలా గంధం మరియు కుంకుమతో మంచి బొట్లు అయితే పెట్టుకున్నాను. అండ్ నేను పంచామృతాల కోసం ఉన్న రాగి చెంబుకి తీర్థం కోసం వాడే రాగి చెంబుకి కూడా నేను ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఇలా నామాలు అయితే పెట్టుకున్నాను. అండ్ కలశంకి కూడా ఇలా 3 నామాలు పెట్టుకోండి. నేనైతే ప్రతిదానికి అండ్ ముందు అండ్ వెనుక కూడా సేమ్ ఇలాగే నామాలు పెడుతున్నాను. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం స్వామివారికి ఎక్కడైతే పీఠం వేస్తామో అక్కడ కూడా నేను ఇలా పసుపుతో అయితే ముందుగా రాసి అక్కడ అష్టదళ పద్మం ముగ్గునైతే వేసుకున్నాను. అలాగే పసుపు కుంకుమ అయితే వేసుకొని అక్కడ పీఠం అయితే పెట్టాను. సో దానికి కూడా ఇలా పసుపుతో అయితే రాసి మంచిగా ముగ్గులు వేసి అంటే అష్టదళ పద్మం ముగ్గే వేయాలి. సో వేసిన తర్వాత పసుపు కుంకుమతో ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత మనం ముందే పిండుకున్న ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, సో దాన్ని అయితే మంచిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అయితే వేసుకొని సో ఫోటో ఫ్రేమ్ కోసం అయితే మనం కొన్ని బియ్యాన్ని అయితే
అలా చూపించిన విధంగా వేసుకోండి. అండ్ అవి కొంచెం సపోర్ట్గా ఉంటాయి. నేను చేస్తున్నది ఇదైతే 4వ వారం కాబట్టి నేను ఆల్రెడీ ముడుపు కట్టేశాను. సో ఫస్ట్ వారం వాళ్ళైతే ముడుపు కట్టుకొని దాన్ని ఎప్పుడు కూడా స్వామివారి పాదాల చెంతనే ఉంచండి. సో తర్వాత కలశం కోసం అయితే నేను సెపరేట్గా స్వామివారికి ఎడమ వైపును సెపరేట్ ప్లేట్లో బియ్యం పోసి పెట్టాను. ఆ తర్వాత పిండి దీపాల కోసం అయితే 2 చొప్పున తమలపాకులను 7 ముందే వేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే గణపతి పూజ కోసం ఒక రాగి పళ్ళంలో కొన్ని బియ్యాన్ని అయితే పోసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం దీపాల కోసం కలిపి పెట్టుకున్న పిండి అయితే నానిపోయింది. సో ముందైతే వాటిని 7 పార్టీషన్స్గా చేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని మంచిగా రౌండ్గా చేసుకొని ఇలా ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేసి చుట్టూ అంతా ఇలా నేను చూపించిన విధంగా ఇలా మంచిగా అనుకోండి. సో మళ్ళీ దీనికి కంపల్సరీ మంచి బేస్ ఇవ్వండి, లేకపోతే దీపాలు అనేవి అటు ఇటు ఊగుతాయి. సో ఇలా కంప్లీట్గా నేనైతే 7 చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వీటికి గంధం అండ్ కుంకుమతో నేను చూపించిన విధంగా అయితే ఇలా 3 నామాలు అయితే పెట్టుకోండి. నేనైతే ప్రతి దీపానికి ముందు అండ్ వెనుక కూడా ఇలా 3 నామాలు అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత దీపానికి పైన కూడా గంధం అండ్ కుంకుమతో ఇలా బొట్లు అయితే పెట్టుకోండి. సో మొత్తం నేనైతే ఇలా 7 ఇలా బొట్లు అయితే పెట్టి అలంకరించుకున్నాను. ఆ తర్వాత నేను ప్రతి దాంట్లో ఆవు నెయ్యినైతే పోసుకున్నాను. అండ్ అలాగే నేను ప్రతి దాంట్లో 2 చొప్పున ఒత్తులను అయితే వేసుకుంటున్నాను. సో మనం ఇలా ముందే నెయ్యిలో ఈ ఒత్తులను నానబెట్టుకుంటే మనం దీపాలు వెలిగించే టైం వరకు అవి మంచిగా నానుతాయి. సో ఆ తర్వాత కలశంకి అయితే నేను ఒక రాగి చెంబులో ఫస్ట్ అయితే పసుపు కుంకుమనైతే వేసుకొని అందులో కొన్ని అక్షంతలు వేసుకొని అలాగే ఒక 1 రూపీ కాయని వేసుకోండి. అందులోనే కొంచెం జవ్వాచి పౌడర్ని కూడా కొంచెం వేసుకోండి. సో ఆ తర్వాత ఒక కొబ్బరికాయని అండ్ అలాగే ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని మనం ముందు రోజు వాష్ చేసుకుని ఉంది కదా, దాన్ని అయితే ఇలా ఒక చిలుకలాగా చుట్టి ఒక కలశంలాగా తయారు చేయండి. ఆ తర్వాత నేను స్వామివారికి అలంకరణ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా అయితే నేను తులసి మాలను అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి దీపాలను అయితే ఇలా 7 ఇలా స్వామివారి ఫోటోకి ఎదురుగా ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత నేను దీపారాధన కోసం అయితే 2 ఇప్పుడే నూనె పోసి పెట్టుకున్నాను. అండ్ ఒక దాంట్లో అయితే 3 ఒత్తులు అండ్ ఇంకో దాంట్లో అయితే 4 ఒత్తులు. సో టోటల్గా అయితే 7 ఒత్తులు ఉండేటట్లుగా చూసుకోండి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయాక నేనైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎల్లో కలర్ చాబంతి పూలకి సో ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను స్వామివారి అలంకరణ కోసమని. సో వాటిని అయితే నేను ఇలా తులసి మాలలోనే నేను మంచి కాడలతోనే తెంపుకున్నాను కాబట్టి సో తులసి మాలకే ఇలా అవి కూడా ఒక మాలలాగా కనిపించే విధంగా ఇలా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే దీపాల మధ్యలో కూడా ఈ విధంగా పూలను అయితే పెట్టుకొని డెకరేట్ చేసుకుంటున్నాను. సో నేను మిగతా దేవుళ్ళకు కూడా పూలతోని అలంకరించి సో అక్కడ కూడా దీపాలను వెలిగించాలి కాబట్టి సో ముందే నూనె పోసుకొని అండ్ ఒత్తులను కూడా వేసుకుంటున్నాను. అలాపు అవి మంచిగా నానిపోతాయని చెప్పేసి. అని చెప్పడం మర్చిపోయాను, దీపారాధన కోసం మనం వాడే నూనె మాత్రం నల్ల నువ్వుల నూనె అయి ఉండాలి. సో ఫైనల్గా అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం పూజ చేసే టైంలో అయితే మనం స్వామివారికి తాంబూలం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 2 తయారు చేసి పెట్టుకుంటాను. సో స్వామివారికి తీర్థం కోసం అయితే ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని అందులో స్వామివారికి ఎంతో ఇష్టమైన ఇలాచీలను అయితే వేసుకొని కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకొని అలాగే 2 తులసి దళాలను అయితే వేసుకోండి. సో దాన్ని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ అలాగే మనం పూజ మధ్యలో లేవకుండా ముందే స్వామివారికి హారతి ఇవ్వడానికి కావాల్సిన హారతి కర్పూర బిళ్ళలు అండ్ గంట అవన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే గణపతి పూజ కోసం అయితే నేను కొంచెం పసుపు తీసుకొని అండ్ అందులో వాటర్ పోసుకుంటూ ఇలా పసుపు గణపతిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ కుంకుమతో అయితే ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను. సో అంతా రెడీ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ రాగి ప్లేట్లో అయితే పసుపు గణపతిని ఉంచుకోవాలి. సో నేను ఆ తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకొని
సో మన ఇంటి గడపలను అయితే మంచిగా కడిగి పసుపు రాసి ఇలా ప్రతి గడపకైతే ఇలా ముగ్గులు వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు కుంకుమని పెట్టేసి అండ్ గడపకి అవతల కూడా పసుపును రాసి ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను. అని చెప్పడం మర్చిపోయాను. సో పంచామృతాలు చాలా ఇంపార్టెంట్ పూజకి. సో నేనైతే ఒక రాగి చెంబులో కొన్ని ఆవు పాలు పోసుకొని అందులో కొంచెం పెరుగునైతే వేసుకొని అలాగే కొంచెం తేనె అండ్ కొంచెం చక్కెర అండ్ అలాగే కొంచెం ఆవు నెయ్యి అయితే పోసుకోండి. సో ఫైనల్గా అయితే పూజకు కావాల్సినవి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో నేను రెడీ చేసి పెట్టుకున్నవి అయితే పువ్వులు అండ్ తులసి దళాలు, పండ్లు, స్వామివారికి ఇష్టమైన నల్ల ద్రాక్ష అండ్ నువ్వుల చెమిలి అండ్ వడపప్పు పానకం, ఒక స్వీట్ అండ్ పంచామృతాలు, తీర్థం, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అండ్ సేమ్యా, సిర, పులిహోర, దద్దోజనం అండ్ అలాగే వస్త్రాన్ని కూడా అవైలబుల్గా పెట్టుకోండి పూజ టైంలో మళ్ళీ లేవకుండా. అండ్ పూజ చేసుకునే విధానాన్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.